మ్యాగీ చట్నీ చేయాలి స్టోర్ చేసుకొని. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము కుక్ చేయబోతున్నాం 1000 మ్యాగీ. సో ఇవి మాత్రమే కాదు 1000, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి, అంతేకాకుండా ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి అన్నమాట. మేము రీసెంట్గా మీరు కనుక చూసినట్లయితే 1 year బ్యాక్ 100 మ్యాగీస్ అయితే కుక్ చేసినాం. ఆ తర్వాత దాంట్లో ఎంతైతే మ్యాగీ అయిందో దాన్ని మేము డిస్ట్రిబ్యూట్ అయితే చేసినాం అనమాట. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ 1000 మ్యాగీస్ని కుక్ చేసి ఆ తర్వాత వీటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 1000 మ్యాగీస్ని కుక్ చేసే ప్రొసీజర్లో గైస్ నేను చేయబోతున్న పని ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఏనికి ఇంగ్రీడియంట్స్ మన ఉల్లిగడ్డలు అండ్ క్యారెట్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు అయితే తీసుకొచ్చినాము. సో వీటిని అన్నిటిని కోసి రెడీ టు కుక్ చేసే బాధ్యత అయితే నాది. ఫటాఫట్ వీటిని అయితే కోసేద్దాం. సో ఈ మ్యాగీలు చేసేపోయే ముందు అయితే మనం అన్ని కవర్లు అయితే ఇప్పుకోవాలన్నమాట. సో ఇప్పుకొని ప్రతి ప్లేట్ మీద అయితే మేము సెట్ చేస్తాం. ఇట్లా కవర్లు కూడా వేస్ట్ చేయకుండా దానికి సపరేట్ ఇలా కవర్లు ఇలా మ్యాగీ మసాలాలు అయితే మసాలా ప్యాకెట్. ఇప్పుడు పచ్చిబటాని అయితే తీస్తున్నా. దగ్గర 100 మ్యాగీలు ఇప్పినాం ఇప్పటికి. సో అన్నీ వచ్చేసి ఇవే మొత్తం నిండిపోయింది. ఇప్పుడు వేరే భాగం తెచ్చి అలా నింపాలి. ఉందా? ఉన్నాయి, తీసుకురాపు మంచిగా నీరే గడి. చలో ఇప్పుకుంటే తింటనే ఉండు, తినాలి మరి. పోయినసారి 100 మ్యాగీలు కుక్ చేసినప్పుడు ఇదే బౌల్ని యూజ్ చేసినాము. ఈసారి 100 మ్యాగీల కంటే కొద్దిగా ఎక్కువ వేయగానే నిండిపోయింది. మీరు చూడవచ్చు 1000 మ్యాగీలు కూడా మీరు అయితే అనుకున్నాం, కాకపోతే అయ్యేటట్లేవు. వీళ్ళు పోయి ఇంకా పెద్ద బౌల్ తెస్తారు. మ్యాగీ ప్యాకెట్లు అయితే గాయస్ మొత్తం విప్పడం అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే దీని నిండా అయినాయి మ్యాగీ ప్యాకెట్లు, మ్యాగీలు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బౌల్ నిండా అయితే అయినాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు మ్యాగీ మసాలా ప్యాకెట్లు. వీటిని అన్నిటి నిప్పి దీంట్లోకి మసాలా తీయాలి. ఈ ఇప్పనీకే ఎక్కువ టైమ్స్ నాకు తెలిసి వేస్ట్ అవుతుంది. నాకు తెలిసి వండడానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోతుంది కావచ్చు. ఇప్పనీకే ఎక్కువ టైం పట్టింది. సో ఇప్పుడు ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్లు అన్నీ ఇప్పుతాను. ఆ పెద్ద అన్న తొందర వెళ్ళినాయి, ఇవి వెళ్ళాయి కష్టం. అడుక్కొచ్చిరు మా వాళ్ళు, కాకపోతే మళ్ళొకసారి అడిగిన నా సాటిస్ఫాక్షన్. ఇంత పెద్ద క్వాంటిటీలో ఇప్పటి వరకు ఎప్పుడు కుక్ చేయలేదు. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాం, చూడాలి ఎట్లయితే ఏం కదా అని చెప్పేసి 1000 మ్యాగీలు ఒక్కటేసారి వండుతున్నాం. మరి మీకు ఎలా కనిపిస్తుంది రండి బాబు. మరి ఏంటంటే ఇది మొత్తం ఇప్పినా కూడా అత్తనే ఉన్నాయి. ఈ మ్యాగీ వండే ప్రొసీజర్ ఏదైతే ఉందో గైస్ మేము ప్రొఫెషనల్ వేలో అయితే చేస్తలేము. ఎట్లా వండుతారో మాకు తెలియదు. మేము క్యాంపింగ్ వల్ల కావచ్చు, లేకుంటే ఉత్తప్పుడు కావచ్చు, ఎట్లయితే మేము మ్యాగీ వండుకుంటామో అట్లా ప్రిపేర్ చేస్తున్నాము. వాటర్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసినాం. ఇప్పుడు ఈ వాటర్లో
ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ, టమాటాలు, క్యారెట్ ఇవన్నీ వేస్తున్నాం. మంచిగా ఉడకాలి కాబట్టి ఆ తర్వాత మ్యాగీని అయితే వేసి ఉడకబెడతాం. ఫస్ట్ వేస్తున్నాం ఇక. రేపు గాయస్ ప్రొసీజర్ అయితే మంచిగా ఉన్నది. టీం ఒకవేళ పెద్దగా అయిందనుకోండి వీళ్ళందరూ ఇట్లా వేస్తూ ఉంటారు. నా పని కలుపుడే ఇక. ఇప్పుడు గింత కదా, అప్పుడు ఇక గింత అవుతుంది అన్న. మ్యాగీ కానీ మసాలా చూస్తే భయం అవుతుంది. 6 డబ్బాలు మసాలాలు పోయినసారి తక్కువనే వెళ్ళి ఈసారి మీరు చూడొచ్చు. టోటల్గా 6 డబ్బాలు అయితే నిండినాయి. సో ఇంత చిన్న చిన్న పౌచెస్ ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటినీ విప్పి 1000 మసాలా ప్యాకెట్లు ఇంట్లో అయితే పోసినాం. అవి లాస్ట్ పోద్దాం ఇలా. మన 1000 మ్యాగీల వేస్టేజ్ అంతా చూడొచ్చు మీరు. ఇంత జమ అయితే అయింది. పిల్లలే మసాలా ప్యాకెట్లు ఉన్నాయి, మ్యాగీ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. అంతా ఏం చేద్దామంటే ఒక దగ్గర పోసి కాలబెట్టాలి ఇక. మన మ్యాగీ వచ్చేసి రెడీ. నీళ్ళు ఎక్కువైతే తక్కువైతే అనుకుంటే ఏమేమో కథలు పడ్డాము. ఏమేమి మధ్యన ఎక్కువైతే అండి. ఇక మ్యాగీలు ఎక్కువ మిక్సీ అన్న మిక్సీ. అన్న సమానమైన వెళ్ళేవా ఈ గుంజినాక ఇంకా నీళ్ళు మిగులుతాయి. మనం తర్వాత కూడా తీసుకోవచ్చు. మసాలాలు వేసే ముందు ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో దాన్ని వంచేసుకుందాము. ఆ తర్వాత మసాలాలు వేద్దాం. అంటే మంచిగా పడుతుంది. అవునా చూపదా. నెక్స్ట్ 1 ఇయర్ దాకా విజయానికి అన్నం లేదు. 1 ఇయర్ మ్యాగీ తింటే ఒక మనిషికి ఏమైతుంది అని టెస్ట్ చేయబోతున్నాము. ఎక్స్పెరిమెంట్. మ్యాగీ చట్నీ చేయాలి ఇక స్టోర్ చేసుకొని. మొత్తం అంతా పాటలని ఖరాబ్ అయితే లోపల. ఆల్రెడీ ఖరాబ్ అయినాయి కదా, ఏం మంచిగా ఉంది. మందా వస్తు పట్టుకుంటున్నాయి అన్నిటికీ. నీళ్ళు బరాబర్ అయినా ఏం రా. ఏదేమైనా గాయస్ ఇలా చూస్తుంటే ఆ లుక్ వచ్చేసి కడకు కనబడుతుంది. సరే మొత్తం అయినాక టేస్ట్ చేసి చూడాలి ఎట్లుంటుంది. ఫస్ట్ మేము తింటాం, ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాం మిగిలిన. మ్యాగీ అయితే గాయస్ ఉడికింది. మనకి ఎట్లా కావాలో అట్లా తయారైంది. వాటరే కొద్దిగా ఎక్కువ అయితే తక్కువ అయితే అనుకున్నాము. కాకపోతే అందాల ప్రకారం పోసినాం, కరెక్ట్ సెట్ అయినాయి వాటర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మసాలాలు యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఇట్లా మొత్తం అంతా పోయి మసాలా మతిన్ ఇదానికే నిండింది. ఇది గనిగానే ఉన్నాయి ఇంకా మసాలాలు కలిపితే కింద లేదా మ్యాగీ కలర్ చేంజ్ అయిపోతుంది ఇక. డైరెక్ట్ పౌడర్ మసాలా పౌడర్ వేస్తే అది కలుస్తలేదు మంచిగా. సో దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు నీళ్ళు ఇలా పోసి మసాలా పౌడర్ ఇలా పోసి డైరెక్ట్ నీళ్ళ లెక్క లేయర్ లెక్క ఇట్లా వేస్తే మంచిగా కలుస్తుంది. మసాలా కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మసాలా ఎక్కువైతే ప్యాకెట్ కూడా వచ్చే ఏమో పోతే నాకు ముద్దకు ముద్ద ఇచ్చిన మసాలాది మంచిగా ఉంది. కడాక్ మరి కొత్తిమీర వేసేసుకుందామా. ఏ కూర అయినా సరే ఏది వండినా సరే గార్నిష్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. సో దీని మీద మంచిగా కొత్తిమీర. అయ్యా వావ్, ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసినట్టున్నది. బాస్మతి. చాలా డన్. మా వాళ్ళు అయితే గాయస్ మస్తు ఆకలితో ఉన్నారు. పొద్దుగాల నుంచి ఎవరు ఏం తినలేదు. 12 అవుతుంది టైము. మీకు చూపిస్తా ఊర్రి. ఇక టైం ఇది వచ్చి 1:54 అయితే అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే వీళ్ళకి వేసిస్తున్నా, అందరం కలిసి తింటాం. ఆ తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక
ఇప్పుడైతే గైస్ లాస్ట్ స్టెప్కి అయితే వచ్చినాం. అది ఏంటి అంటే ఇక్కడ ఉన్న మ్యాగీ మొత్తాన్ని ప్యాక్ అయితే చేస్తున్నాం. మేము తిన్నాం, కడుపు నిండాం, మస్తు అనిపించింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మ్యాగీ వేసిన తర్వాత వీడు ప్యాక్ చేస్తాడు. దీంట్లో స్పూన్స్ రాలేదు, స్పూన్స్ అవిటిని స్పెషల్గా పెడతాడు. ఇక చెంచమైన వేస్తాడు ప్యాకింగ్ మ్యాన్ నేను. చాలా ఇప్పుడు వచ్చేసి మ్యాగీ వేసుకుంటా ఇస్తా, మీరు ప్యాక్ అయ్యారు. ఇక మొత్తం గైస్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవి 2 డబ్బాలలో మొత్తం చిన్న చిన్న డబ్బాలాగా ప్యాక్ చేసి నింపేసినాము. మిగిలింది ఏదైతే ఉందో కొద్దిగా మిగిలింది, దాన్ని ఇక్కడ దగ్గర ఏదైతే పని చేస్తున్నామో బావి దగ్గర బాలకైతే ఇచ్చి వచ్చినాము. అందరు తింటూరు. సో హ్యాపీ. సో వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాము. ఎక్కడ ఎంకత అనేది మాకు కూడా తెలియదు. వాళ్ళని కనబడితే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇప్పుడు వీటిని అయితే తీసుకొని కార్లో పెట్టేద్దాం. మీరు ఒక బాక్స్ అయితే గైస్ ఇది కూడా లోకల్లో వంచేసినాము. అది వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకో బాక్స్ వచ్చేసి మేము ఎప్పుడు వంచుతాం కదా ఇక్కడ ఇటుకబట్టి వాళ్ళ దగ్గర, ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చేద్దాం మొత్తం. మొత్తానికి గైస్ మన ఫుడ్ వచ్చేసి వేస్ట్ అయితే కాలేదు. వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసినాం. అసలు మన మోటివే అది తయారు చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి. సో ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటివి నెక్స్ట్ లెవెల్లో షూట్ అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.